సార్ రేపు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? కొత్త మద్యం తీసుకొస్తుందని చెప్పినారు. రాజధాని కట్టాలా, మెయిన్ రాజధాని కట్టాలంటే డబ్బులు కావాలా ఏంటి? మరి డబ్బులు కావాల్సినప్పుడు ఇవన్నీ పెంచాలి కదా, మద్యం తీసుకురావాలి కదా, కొత్త మద్యం ఏంటి అందరూ తాగాలి కదా, పాడైపోవాలి కదా, అంతే కదా. మరి అందరూ కొత్త మద్యం అంటే మరి మామూలు మద్యం కాదు ఏంటి, కరోనా కన్నా పెద్ద మద్యం ఇది. అందుకని అందరూ అదే కావాలంటున్నారు. వాళ్ళు కావాలన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, కానీ మనం ఏం చేయలేము. అది తక్కువ రేటుకి ఇస్తే ప్రజల ఆరోగ్యానికి మరి హానికరం కదా. పోతే పోనీ, ప్రజలుగా పోయేది మనం కాదు కదా. ఇప్పుడు నాయకులు కాదు కదా పోయేది, ప్రజలు పోతారు. నష్టమైన ప్రజలు పోతే కొత్త వాళ్ళు పుడతారు. అవును కదా, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లాగే అతి త్వరలోనే రాష్ట్రంలో మద్యం రేట్లు తగ్గిస్తాం, మంచి ముందు ఇస్తారని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి విషయం తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. మంచి మందు అయితే ఎవరికి ఇవ్వరు, అంతా కల్తీ మందే ఇచ్చేది. చెప్పడానికి ఒక పై మాట చెబుతారు, అంత మించి ఏముండదు. కానీ మందు అనేది ఆపడానికి అసాధ్యం, ఎందుకంటే అది లేని వాళ్ళ బిజినెస్ జరగదు కాబట్టి. రేట్లు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు కదా, మందు తాగే వాళ్ళకి ఇది ఒక మంచి విషయమా? ఆ రేట్లు తగ్గియడం వల్ల ఇంకా ప్రపంచం ఇంకా నాశనం అయిపోద్ది, తొందరగా ఇంకా నాశనం అయిపోద్ది. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకా ఎక్కువ వెళ్తారు. బీరు దాటం కంటే మందు ఆట బెటర్ తక్కువ రేటు అని. న్యాచురల్గా పాడైపోద్ది, వ్యసనం అయిపోద్ది. ఇంకా ఎంత తాగేవాడు అంతే తాగుతాడు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఏం తాగుతాడు అంటున్నారు. అంతకంటే ఎక్కువ తాగుతాడు, ఎందుకంటే తక్కువ రేటు కదా, ఇంకా తాగుతాడు. ప్రతిసారి 250 పెట్టి 350 అంత పెట్టి కొంటారు, దానికంటే ఇంకా తక్కువ తాగుతాడు. ఎందుకంటే ఎక్కువ పెంచుకోవడం వల్ల వాడికే హెల్త్ లాస్ అవుతాడు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. నాణ్యమైనది ఇవ్వడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎవడైనా సరే, ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా ఇవ్వడు. ఎందుకంటే వాడు నాణ్యమైనది ఇచ్చిండు అనుకో, వాడే లాస్గా ఇవ్వరు. జగన్ గారు ఇచ్చిన మందు కానీ, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మిన మందు కానీ నాణ్యంగా లేదు, నాసిరకంగా ఉంది, దానివల్ల ఎక్కువ మంది రోగాలు పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారంటూ విమర్శిస్తున్నారు కదా చంద్రబాబు గారు. అందులో ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఒక మందు అనేది ఒక క్వాలిటీగానే ఉంటుంది అందరు ఎవరైనా, కానీ ఎవరు దాన్ని ఎక్కువ చేయరు, తక్కువ చేయరు. అంటే ఏంటంటే వాళ్ళ రాజకీయాల వల్ల వాళ్ళది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి ఒకరికొకరు గొడవల వల్ల చెప్పుకుంటారు, కానీ సంథింగ్ అలా అయితే ఏమి ఉండదు. ఎవరు వాడికి అలా మందు రేట్లు తగ్గితే ఇంకా మందు ఎక్కువ తాగుతారు, ఇంకా చాలా దెబ్బతింటారు. ఇక్కడ చంద్రబాబు గారు అతి త్వరలోనే ఏపీలో నాణ్యమైన తక్కువ రేటుకే మద్యాన్ని అందిస్తానంటూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయం కాదు. ఆ మందు అసలు అవసరమే లేదు. మందు అనేది అవసరం లేదు. ఎందుకంటే మందు ఉండటం వల్ల ఏమైందంటే ప్రజలకి చాలా నష్టం అయింది. ఇప్పటికే చాలామంది రోడ్డు మీదకి వచ్చిస్తున్నారు, చాలామంది అడుక్కుని కూడా తింటున్నారు, చాలామంది వ్యభిచారాలు చేసుకుని కూడా తింటున్నారు. ఇది మాత్రం అక్షరాల నిజం. నేను కళ్ళారా చూస్తున్నా. డైలీ రోజుకు ఒక 100 మంది ఆడోళ్ళు బయటికి వెళ్ళి ఏదేదో చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఇది చాలా చాలా ఘోరంగా ఇంకా ముందు ఇంకా గలీజ్గా ఉంటుంది. నాకు మాత్రం తెలిసినంతవరకు నా అనుభవంలో చెప్తున్నా. ఇది చాలామంది నా అనుభవంలో ఇది జరిగింది. నేను చూస్తూ ఉండగా చాలామంది, ఎంతమంది తెలుసా ఆడవాళ్ళు ఏంటి, ₹1 లేక మొగుళ్ళు తెచ్చుకోలేక డబ్బులు ఆదాయం సాలక బయట కూడా వీళ్ళు కూడా బయటికి వెళ్ళి ఏదో విచారాలు చేసుకొని అవి తీసుకొని వస్తున్నారు ₹1. కానీ అది మంచి పద్ధతి కాదు, అది మంచి సమాజం కాదు అది. ఎందుకంటే నలుగురిలో మంచి సమాజంలో బతకాలా, మంచిగా ఉండాలా. చేసేవాళ్ళు లేకపోతే మద్యం తాగి అలవాటు ఉన్నవాళ్ళు తక్కువ రేటుకే నాణ్యమైన మద్యం వస్తుంది అనుకుంటారు కదా. మద్యం తాగి డబ్బులు అన్నీ అవుదనుకుంటున్నారు బయట. ఈ ఇంటికి వెళ్తారు వీళ్ళు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ మనిషి ఏం చేసిద్ది, డబ్బులు వేయని అడిగిద్ది. డబ్బులు ఎక్కడ తాగి వెళ్తే డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఇంకా కనీసం ఇంటికి ఖర్చుకైనా ఇవ్వాలిగా, 300 ఇవ్వాలిగా. 300 లేని ₹200 ఇస్తే ఆమె ఏం వండిద్ది? ఆమె అన్నం వండిద్దా, కూర వండిద్దా? ఏమొస్తుంది? ₹64 బియ్యం, ₹70 మంచి బియ్యం తింటే ₹100 సంసారం గడిసిద్దా, గడవదా? నాకు కరెక్ట్గా చెప్పాలి అది ఆన్సర్. గడవద్దు. ఎందుకంటే ఇది మాట నిజం. ఇది చాలా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది చంద్రబాబు నాయుడు గారి మద్యం అనేది చాలా ఆదాయం వచ్చేది దానివల్ల కదా. చాలా ఆదాయం వచ్చేది దానివల్ల అనుకుంటే మనం ఆదాయం రకరకాలు చాలా దాని మీద వస్తాయి. ఐటీ ఉంది, అన్నీ ఉన్నాయి, దాని మీద వస్తాయి. కానీ ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇది మంచిది కాదు నాకైతే తెలిస్తే ఇప్పుడు మందు వదలటం అనేది చాలా
తప్పు అనుకుంటున్నాను నేను. వదలకూడదు, ఆయన పెట్టకూడదు. ఆ మంచి మందు వద్దు, చెడ్డ మందు వద్దు. అసలు మందు తీసేస్తే మంచిది. మద్యం ఇస్తానంటే వాళ్ళకి సంతోషం, హ్యాపీయే కదా. వాళ్ళకి సంతోషం కాదంటల్లా. ఎందుకంటే ఒకటి తాగేవాడు 2 తాగుతాడు, రోడ్డు మీద పడిపోతాడు. లాభం ఏముంది? అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలకి నువ్వు 50కి ఒకటి ఇస్తున్నావు, 100 రూపాయలకి ఇప్పుడు దాకా 100 అన్నారు. 100 తీసుకెళ్ళి 2 కాళ్ళు తాగుతాడు, రోడ్డు మీద పడిపోతాడు, ఇంటికి వెళ్ళాడు. ఆడు భార్య పిల్లలు ఏమవుతారు అక్కడ? అసలు ఇది తీసేస్తేనే పోద్దండి. చేస్తల్లా అసలు ఏ ప్రభుత్వం కూడా చేస్తల్లా. రోడ్లు పడిపో ఇప్పుడు జగన్ ఏమన్నారు, జగన్ వచ్చిన తర్వాత పెంచేశారు అన్నారు తాగేవాళ్ళు. ఎందుకు పెంచారు? మీరు మానేస్తారని పెంచాడు. కానీ 300 400 అయినా మీరు తాగేస్తున్నారు. అప్పు చేసో వడ్డీలు తెచ్చుకొని తాగేస్తున్నారు. ఎందుకు తాగాలని ఆయన అన్నాడు, మీరు తాగేస్తున్నారు. తాగకపోతే ఎలాగ అన్నారు. అందుకే జగన్ అక్కర్లేదు అన్నారు. గుద్దారు. ఇప్పుడు గుద్దేముంది, ఈ మధ్య దాకా తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున 50 చేస్తాడు, నువ్వు 2 కాళ్ళు తాగుతావు. ఆ జగన్ గారు 150 అమ్మేప్పటికి నువ్వు 300 150 పెట్టి 3 కాళ్ళు తాగుతావు. పొద్దున్న తాగే మధ్యాహ్నం సాయంకాలం భార్య పిల్లలు ఉసూరు అని ఇంటికాడ ఉంటారు, నువ్వు రోడ్డు పక్కన ఉంటావు. ఏం లాభం? ఏదైనా ఒకటే అయింది. ఎంతైనా తాగబోద్దు. 500 చేసినా, ఇప్పుడు చంద్రబాబు 500 చేసినా తాగుతారు. రేట్లు అలాగే ఉంచాలంట, తగ్గిస్తే మంచిదంట. తగ్గించాలండి. మళ్ళా లేబర్ ఏం చేస్తారు? మందు రేట్లు ఇంకా పెంచిన వాళ్ళే తాగుతారు. వీళ్ళు మందు తాగేవాళ్ళు గ్యారెంటీ. అది కేవలం దానికోసమే వాళ్ళు ఓట్లు చంద్రబాబు వేసిన తగ్గించానంటేనే. గారు అతి త్వరలోనే నాణ్యమైన తక్కువ రేటుకి మద్యం ఇవ్వాలి అంటూ నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి నిర్ణయం అంటారు ఇది? ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము ఎట్లాగా లిక్కర్ మాఫియా జరిగింది అంతా. అసలు తాగుబోతులు అంటే వాళ్ళని త్వరగా మనం ఎప్పుడు మార్చలేము, ఓకేనా. సో కంప్లీట్గా మద్యం ఆపేసిన ప్రభుత్వానికి డబ్బులు మొత్తం రావు. ఇప్పుడు మనకు తెలిసిందే, చాలా వరకు ప్రభుత్వానికి డబ్బులు అందుతుంది మద్యం మీదే. కనీసం ఎలాగో మద్యం మొత్తం ఆపడం చాలా కష్టం. అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చేదన్నా కొంచెం మంచి ఇస్తే మంచి. మద్యం అంటేనే మంచిది కాదు, దాంట్లోనే కల్తీ చేసి వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తున్నారు. అట్లీస్ట్ వీ షుడ్ బి గివింగ్. అంటే ఇప్పుడు అన్ని స్టేట్స్లో అన్ని మంచి బ్రాండ్సే ఉన్నాయి. బట్ మన ఏపీలో చూసారా అన్ని క్రికెట్ బెట్టింగ్, IPL బ్రాండ్లు అన్ని డిఫరెంట్గా వచ్చి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. సో అట్లీస్ట్ కల్తీ మందులన్నీ ఆపేసి నార్మల్ బ్రాండ్స్ ఇస్తే బాగుంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి మద్యం కానీ బ్రాండ్లు కానీ వ్యతిరేకత వచ్చిందా జనాల్లో? వాటి వల్ల ఆ వ్యతిరేకత వల్లే కదా మనం ఓట్లో అంత డిఫరెన్స్ చూసాము. మందుబాబులే ఓడించారా జగన్ని? మందుబాబులు ఓడించలేదు అనట్లేదు, ఓన్లీ మందు ఒకటే కాదు, జనాల మీద వ్యతిరేకత బాగా వచ్చింది గత ప్రభుత్వం చేసిన పాలన. ఇప్పుడు నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తానని మద్యం అంటే ఎక్కువగా వినియోగం పెరిగే అవకాశం ఉందా? వినియోగం పెరిగేదంటే అది డిపెండ్స్. ఎందుకంటే మందు తాగే వాళ్ళు అది మంచిదా కాదా అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఆ కల్తీ మందు కాకుండా మంచి మందు సప్లై చేయాలని అనుకుంటున్నారు అంతే. మంచి మందు అంటే అది మందు ఏది మంచిది కాదు, అట్లీస్ట్ గుడ్ బ్రాండ్స్. మంచి నిర్ణయం అయితే మంచి నిర్ణయం. ముందు ప్రభుత్వానికి పెట్టుబడులు లేవు, ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అట్లీస్ట్ గత ప్రభుత్వంలో మనకి ఏపీ క్యాపిటల్ అంటే చెప్పడానికి లేదు. అట్లీస్ట్ నౌ వీ హ్యావ్ ఏ క్యాపిటల్ అమరావతి అండ్ ఇట్ ఈస్ డెవలపింగ్.